ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు? ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట. మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం. సో దీని యొక్క ప్రధాన థీమ్, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం? ముఖ్యంగా అండి, మనము ఈ 2026 సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము, జూన్ 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే మనము, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాని, అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు మన ఆంధ్ర రాష్ట్రానికి. చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాము, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం మనకు యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటికి కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ జూన్ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవమైనటువంటి జూన్ 21తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను, అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్ అండ్ పబ్లిక్, అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణ ఇచ్చి, వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అన్నమాట.
అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళకువలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ సర్వీస్ మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో NGOs, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లా ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, వెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో అంటే జిల్లాలలో కొన్ని గుడులు, ఒక 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్ళిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా అంటే సింగిల్గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా అంటే 5, 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారనమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో, అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి. మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం? ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం.
సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్‌గా హ్యాపీగా, హెల్తీగా ఉంటే సరిపోదు కదా! అన్నీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్‌గా మనం జీవించగలగటం. మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉండటం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా, లైట్గా ఒక మంచి జీవన శైలి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం? మనం ఇంతకుముందు ఒక నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు అలా అని ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ని మ్యాప్ చేయటం. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్ అంటే కృష్ణా నది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్దేశం మనం నూతనంగా అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. చక్కగా అక్కడ అంతా ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది, డ్రోన్ వ్యూలు. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా. మేడం, ఈ యోగాంధ్ర 2026లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం. ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇదేంటంటే పబ్లిక్తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు CBSE కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెలంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు. వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకు అనేక వీడియోస్ అందులో వస్తాయి అన్నమాట. అంటే జనరల్ యోగావే కాదు,
కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇది నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ, అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారో చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం. మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు నేర్పుతామని ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి. వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.